తెలంగాణలో రెండో విడత పంచాయతీ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది. కాసేపట్లో ఫలితాలు వెలువడనున్నాయి. మధ్యాహ్నం 1 గంట వరకు ఓటింగ్ జరిగింది. 1 గంట వరకు పోలింగ్ కేంద్రంలో ఉన్న వారికి ఓటు వేసే అవకాశం కల్పించారు. పోలింగ్ కేంద్రాల వద్ద అధికారులు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. ఇదే అంశానికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి ఆదిలాబాద్ నుంచి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ఆదిలాబాద్ లో పోలింగ్ ఎంత నమోదైంది? థ్యాంక్ యూ దీపిక. ఇప్పటి వరకు అయితే మనకు తెలిసిన సమాచారం ప్రకారం 83.80% అయినట్టు మనకు తెలుస్తున్న సమాచారం. అయితే ఆదిలాబాద్ జిల్లాలో 139 గ్రామ పంచాయతీల సర్పంచులకు గాను అక్కడ 1,32,438 ఓట్లకు 1,10,985 ఓటు హక్కు వినియోగించుకున్నారు. సో దీంతో 83.80% నమోదైంది మనకు తెలుస్తుంది. అయితే మేజర్ గ్రామ పంచాయతీలో దాదాపు ఇప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ కింద అయిపోయినట్టు తెలుస్తుంది. ఎందుకంటే వాళ్ళు 1 గంటకు వచ్చేసిండు, పోలింగ్ కింద వచ్చింది, వాళ్ళందరూ తెలుసు. ఇప్పుడు లంచ్ తర్వాత 2 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ చాలవుతుంది. ఈ కౌంటింగ్ లో ఫస్ట్ వార్డు నంబర్ లెక్క ఇస్తారు. వార్డు నంబర్ అన్ని అయిపోయినాక ఆ తర్వాత సర్పంచ్ లెక్క చేస్తుంటారు. అయితే మేజర్ గ్రామ పంచాయతీలో రాత్రి వరకు అయిపోయే పరిస్థితి మనకి కనిపిస్తుంది. ఇక్కడ సిబ్బంది వాళ్ళందరూ ఏర్పాట్లయితే ఘనం చేసి ఏర్పాట్లు చేసిండ్రు. ఫస్ట్ వార్డు నెంబర్ అంటే ఇప్పుడు దాదాపు ఒక ఊరు మేజర్ గ్రామ పంచాయతీ దిలార్పూర్లో దాదాపు 6,000 ఓట్లు ఉంటాయి. అక్కడ 15 వార్డు మెంబర్లు ఉన్నారు. 15 వార్డు మెంబర్లు లెక్కించిన తర్వాత వాళ్ళని వార్డు మెంబర్లు లెక్కించిన తర్వాత సర్పంచ్ లెక్కిస్తారు. ఓట్లు లెక్కించిన తర్వాత మనకు ఫలితాలు ప్రకటిస్తారు. అయితే ఆ తర్వాత టైం ఉప సర్పంచ్ ఎన్నుకోబడుతుంది కాబట్టి ఈ వార్డు మెంబర్ గెలిచిన ఒక దగ్గర కూర్చోబెట్టి ఉప సర్పంచ్ ప్రకటిస్తారు. దాదాపు మేజర్ ఉప సర్పంచ్ నైట్ అయ్యే అవకాశం అయితే ఉంది. తర్వాత ఇక్కడ బిఎన్ఎస్ చట్టం అమల్లో ఉంది కాబట్టి బిఎన్ఎస్ 166 సెక్షన్ అమలు ఉంది కాబట్టి ఇక్కడ ఎలాంటి ర్యాలీలు కానీ గుమ్మగూడు కానీ 4 కంటే ఎక్కువ ఉండడం అనేది ఇక్కడ ఎన్నికల నిబంధనలు ఉన్నాయి కాబట్టి పాటించాలి కంపల్సరీ అనేది ఉంది. గతంలో మొదటి విడత పుట్నూరు డివిజన్ లో గెలిచిన సర్పంచులు ర్యాలీ చేస్తే వారి మీద 8 మంది మీద కేసు అయినట్టు తెలిసింది. గతంలో కూడా ఎస్పీలు స్పష్టం చెప్పారు, ఎట్టి పరిస్థితుల్లో గెలిచిన తర్వాత ర్యాలీ కుదరని చెప్పేసి అయితే స్పష్టంగా చెప్పేసి, ఎందుకంటే మీ మీద కేసులు అవుతాయి అని చెప్పేసి 8 మంది కేసులు అని చెప్పేసి కూడా తెలుస్తుంది. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.